నమస్తే అండి. నా పేరు ఈశ్వర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్&టి ఫైనాన్స్ కంపెనీ గురించి అనాలిసిస్ చేద్దాం. దీనైతే హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళు మనకి దివాళీ 2024 స్టాక్ పిక్ కింద పిక్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళిచ్చే టార్గెట్ వచ్చేసి రూ. 219. మనం ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా వాళ్ళిచ్చిన టార్గెట్‌కి వెళ్తుందా లేదా అనేది కూడా చూద్దాం ఒకసారి. ఏ ఇతర ఫ్యాక్టర్స్ దీన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయో కూడా చూద్దాం ఒకసారి. అండ్ మీరు కంపెనీ వెబ్‌సైట్‌కెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. కరెంట్‌లీ అయితే ట్రిపుల్ ఏ రేటింగ్‌తో ఉంది. మనకి రేటింగ్స్ వచ్చేసి ప్రతి కంపెనీకి క్రిసిల్ అండ్ కేర్ రేటింగ్స్ అయితే ఇస్తాయి. ఈ 2 కూడా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర కరెంట్‌లీ దగ్గర దగ్గరగా 30,000 మంది అయితే ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అండ్ కస్టమర్ డేటాబేస్ వచ్చేసి వీళ్ళు చూసుకోవచ్చు 2.5 కోట్ల మందికి వీళ్ళు ఇప్పటిదాకా లోన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ పార్ట్నర్ టచ్ పాయింట్స్ 28,000 ప్లస్ ఉంది. అండ్ ఫీల్డ్ ఫోర్స్ 26,000 మంది పైనే ఉన్నారు. మీరిక్కడ చూసుకున్నట్లయితే మనకి 1994లో ఎల్&టి ఫైనాన్స్‌ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఆ తర్వాత నుంచి చాలా అచీవ్‌మెంట్స్ అండ్ మైల్‌స్టోన్స్‌ని దాటుకుంటూ ప్రెజెంట్ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తుంది బిజినెస్‌ని. అండ్ 2015లో చూసుకుంటే టోటల్ అసెట్స్ 50,000 కోట్లనైతే దాటడం జరిగింది మన ఎల్&టి ఫైనాన్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు లీడర్‌షిప్ టీమ్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇక్కడ. అండ్ ప్రెజెంట్ అయితే ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా సుడిప్త రాయ్ గారైతే ఉన్నారు ప్రెజెంట్. అండ్ మీరిక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్‌నైతే మీరిక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ సీనియర్ మేనేజ్మెంట్ టీమ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళంతా ఎప్పటినుంచి ఎల్&టి ఫైనాన్స్‌లో వీళ్ళంతా టాప్ మేనేజ్మెంట్ కింద అయితే ఉన్నారు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్‌కి ఇప్పుడు క్రాప్ లోన్స్‌కి ఈ సెగ్మెంట్‌కి వచ్చేసి ఒకళ్ళు అండ్ పర్సనల్ లోన్ సెగ్మెంట్‌కి, కార్ లోన్ సెగ్మెంట్స్‌కి ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్‌కి ఏంటంటే ఒక్కొక్కళ్ళు చీఫ్స్‌గా ఉంటారు. ఇక్కడ మీరు వాళ్ళనే చూడొచ్చు ఇక్కడ. సో, వీళ్ళ అచీవ్‌మెంట్స్ అయితే చాలానే వీళ్ళు పొందడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు బెస్ట్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్‌గా మనకి 2023లో ఎల్&టి ఫైనాన్స్ అయితే అవార్డ్ అయితే విన్ అవ్వడం జరిగింది. బేసిక్‌గా ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే మీడియా సెంటర్‌లో ఆల్ అబౌట్ ఆర్‌బీఐ రెగ్యులేషన్స్ అండ్ గైడెన్స్ అన్నమాట. అండ్ ఒకసారి మనం క్విక్‌గా ఇక్కడ మీరు అవర్ ప్రొడక్ట్స్‌లో చూసుకున్నట్లయితే హౌసింగ్ ఫైనాన్స్, పర్సనల్ ఫైనాన్స్, టూ వీలర్ ఫైనాన్స్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్, ఎస్ఎంఈస్, మైక్రో లోన్స్ అండ్ ఇన్స్యూరెన్స్‌లు కూడా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం డైరెక్ట్‌గా కంపెనీ అనాలిసిస్ చేసేద్దాం. ఇక్కడ ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి రూ. 134 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ హై వచ్చేసి రూ. 194 అండ్ లో వచ్చేసి రూ. 134 విచ్ ఈస్ కరెంట్‌లీ ఆహ్, రూ. 5 పైన ట్రేడ్ అవ్వడం జరుగుతుంది 1 ఇయర్‌లోకి. అండ్ స్టాక్ పీఈ వచ్చేసి 13.44 ఉంది. ఏంటంటే ఇండస్ట్రీ పీతో కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం లోనే ఉంది. అండ్ మార్కెట్ క్యాప్ ఆబ్వియస్‌గా మిడ్ క్యాప్ అని చెప్పొచ్చు. 34,583 క్రోర్స్. అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 97.4 ప్రైస్ టు బుక్ వచ్చేసి 1.42 విచ్ ఈస్ గుడ్. అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చేసి రూ. 10.3 ఉంది. అండ్ పీఈజీ చూసుకున్నట్లయితే మీరు షాక్ అవుతారు ఇక్కడ 17.7 ఉంది. సో, ఏ అసలు దేని పరంగా వీళ్ళు 17.7 పీఈజీ రేషియో ఇచ్చారైతే నాకైతే అర్థం కావట్లేదు బేసిక్‌గా. ఏదైనా కంపెనీకి 17.7 మాక్సిమం 2, 3, 4 ఆర్ 5 దాకా లేదా 6 దాకా చూసాను నేను చాలా కంపెనీస్‌కి. బట్ ఇక్కడ పీజీ రేషియో 17.7 అంటే ఫ్యూచర్‌లో కంపెనీ గ్రోత్ ప్రాస్పెక్ట్‌గా చూసుకున్నట్లయితే అంత స్ట్రాంగ్ ప్రాఫిట్స్‌ని జనరేట్ చేస్తుందన్న ఉద్దేశంతో పీజీ రేషియో 17.7 విచ్ ఈస్ ఓవర్ వాల్యూడ్ అని చెప్పొచ్చు. ఈ పీజీ రేషియో పరంగా. అండ్ ఒకసారి ఫేస్ వాల్యూ చూసినట్లయితే 10 నో స్ప్లిట్స్ అండ్ బోనస్ అనమాట ఇక్కడ. డెబ్ట్ టు ఈక్విటీ కూడా ఎక్కువ ఉంది 3.50 అంటే కంపెనీకి ఏంటంటే అప్పులనేవి ఎక్కువగా ఉన్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ఆర్ఓసీఈ అండ్ ఆర్ఓఈ ఆబ్వియస్‌గా మనకేంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సెక్టర్ లైక్ ఎన్‌బీఎఫ్‌సిస్ అండ్ ఆల్సో బ్యాంకింగ్ సెక్టార్స్‌లో మనం ఆర్ఓసీఈ అండ్ ఆర్ఓఈ మనమైతే చూడకూడదు. అండ్ ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే పీఈ రేషియో మనం చార్ట్ చూసేద్దాం ఇప్పుడు. 5 ఇయర్స్‌లో మన మీడియన్ పీ కంటే కిందుంది. దట్ మీన్స్ అండర్ వాల్యూడ్‌గా చూస్తాం. అండ్ 3 ఇయర్స్‌లో అండర్ వాల్యూడ్ అండ్ 1 ఇయర్‌గా కూడా అండర్ వాల్యూడ్. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను చూసినట్లయితే ఎర్నింగ్స్ పర్ షేర్ ఎవ్రీ క్వార్టర్ పెరుగుతూ వస్తుంది ఫ్రమ్ ది లాస్ట్ 1 ఇయర్ అనమాట. మీరు 3 ఇయర్స్‌గా చూసుకున్నప్పటికి కూడాను లాస్ట్ ఒక 3 ఇయర్స్‌గా చూసుకుంటే కంటిన్యూయస్‌గా ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది కంటిన్యూయస్‌గా పెరుగుతూ వచ్చింది. దట్స్ వై మనకేంటంటే పీఈ అనేది కిందుందనమాట. ఎప్పుడైతే ఎర్నింగ్స్ పర్ షేర్ పెరుగుతుందో మన పీఈ రేషియో అనేది కిందకొస్తూ ఉంటుంది. విచ్ ఈస్ ఎ గుడ్ పాయింట్ ఫర్ ఎ కంపెనీ.
అండ్ ప్రోస్ అండ్ కాన్స్‌లో వచ్చేసి డివిడెండ్స్ అనేవి మంచిగా ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. అండ్ కాన్స్‌లో వచ్చేసి లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అయితే ఉంది కంపెనీకి. అండ్ పూర్ సేల్స్ గ్రోత్ అయితే లాస్ట్ 5 ఇయర్స్‌గా ఉంచారు. అండ్ లో రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.81 విచ్ ఈస్ నెగ్లిజిబుల్. అండ్ కంపెనీ మైట్ బి క్యాపిటలైజింగ్ ద ఇంట్రెస్ట్ కాస్ట్. అండ్ ఒకసారి చూద్దాం మనకి ఎక్కడ వీళ్ళు మనీని కన్జ్యూమ్ చేస్తున్నారో, అనవసరమైన స్పెండింగ్స్ గాని ఎక్కడ ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. అండ్ పీర్ కంపారిజన్ వచ్చేసి వీళ్ళతో పాటు ఆబ్వియస్‌గా మనకి జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ హోల్డింగ్స్, శ్రీరామ్ ఫైనాన్స్ డిఫరెంట్ కంపెనీస్ అయితే ఇక్కడ వీళ్ళకి కంపారిజన్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి వీటిల్లో ఎక్కడ కూడా పీఈజీ రేషియో 2 కంటే లేదా 3 కంటే ఎక్కువ ఎక్కడ లేదు. బట్ ఓన్లీ మన ఎల్&టి ఫైనాన్స్‌కి మాత్రమే ఇంత హైయెస్ట్ పీఈజీ రేషియో అయితే ఉంది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసేద్దాం. లాస్ట్ క్వార్టర్ వచ్చేసి జూన్‌లో 3784,00,00,000 సేల్స్ జరిగితే ఇప్పుడు 4,000,00,00,000. సో, బీట్ చేయగలిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. అండ్ ఇయర్ ఆన్ ఇయర్‌గా కూడా కంపేర్ చేసుకున్నట్లయితే బీట్ చేయగలిగింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే ఇంప్రూవ్ అయితుంది. 61% వీళ్ళకైతే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది మిగులుతుంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 685,00,00,000 ఉండేది. 697,00,00,000గా నమోదైతే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. విచ్ ఈస్ 13,00,00,000 అయితే లాభం వచ్చింది లాస్ట్ క్వార్టర్‌తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇయర్లీ కంపారిజన్ చూసుకోవచ్చు మీరిక్కడ. లాస్ట్ 10 ఇయర్స్ కంపారిజన్. సేల్స్ అయితే 4,000,00,00,000 ఉండేది. ఇప్పుడు కంటిన్యూయస్‌గా గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతూ ఇప్పుడైతే దగ్గరగా 13,500,00,00,000 లేదా 14,000,00,00,000 అని అయితే చెప్పుకోవచ్చనమాట. ఓపీఎం గూడా వీళ్ళకి కంటిన్యూయస్‌గా ఇక్కడ చూసుకోవచ్చు మీరు 74, 76, 75 అట్లా 70స్‌లో ఉండేది. ఇప్పుడు 50స్‌లోకొచ్చింది. అండ్ సడెన్‌గా మనకేంటంటే ఇక్కడ ఒకసారి లాస్ట్ ఇయర్ అయితే 38 కూడా అయితే ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా చూసుకోవచ్చు. కంటిన్యూయస్ గ్రోత్ అయితే ఉంది. 730,00,00,000 నుంచి ఇప్పుడైతే 2,300,00,00,000కైతే నెట్ ప్రాఫిట్ కూడా వచ్చింది. బట్ స్టాక్ పరంగా మూవ్‌మెంట్ వచ్చేసి వెరీ బ్యాడ్ ఉంది. లాస్ట్ 1 ఇయర్‌గా -2% అయితే వీళ్ళు బుక్ చేయడం జరిగింది. అండ్ 5 ఇయర్స్‌లో 9 ఉంది. 10 ఇయర్స్‌లో 7% ఉంది. బికాస్ కంపెనీ ఫైనాన్షియల్ సెక్టార్‌కి సంబంధించింది కాబట్టి ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ అండ్ రేట్ కట్స్, ఇన్‌ఫ్లేషన్ సో డిఫరెంట్ జీడీపీ ఫ్యాక్టర్స్ మనం మైండ్‌లో పెట్టుకొని ఈ 2 సెక్టార్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలన్నమాట. ఎన్‌బీఎఫ్‌సి అండ్ బ్యాంకింగ్ సెక్టార్ చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాలెన్స్ షీట్ చూసుకున్నా ఇక్కడ వీళ్ళకి టోటల్ అసెట్స్ 1,11,000,00,00,000 అయితే ఉండడం జరిగింది. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి వీళ్ళకి చాలా తక్కువైతే ఉన్నాయి. అది కూడా ఏంటంటే ఇక్కడ బిల్డింగ్స్ అండ్ ల్యాండ్స్ చూసుకోవచ్చు. వీళ్ళైతే మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్‌లయితే చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న మనీతో వీళ్ళు చూసుకోవచ్చు ఇక్కడ మీరు. దగ్గరగా 12,500,00,00,000 వరకు వీళ్ళైతే ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే లాస్ట్ క్వార్టర్‌లో చేయడం జరిగిందనమాట. అండ్ బారోయింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ లాస్ట్ క్వార్టర్‌లో చూసుకున్నప్పుడు 84,980 దట్ మీన్స్ 85,000,00,00,000 రూపాయలను వీళ్ళేంటంటే బారోయింగ్ చేశారు. అది కూడా లాంగ్ టర్మ్ బారోయింగ్ కింద 85,000,00,00,000నైతే వీళ్ళు బారో చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ 4 ఇయర్స్‌గా అసలు లాంగ్ టర్మ్ బారోయింగ్ చెయ్యనోళ్ళు సడెన్‌గా 85,000,00,00,000 బారోయింగ్ చేశారు అంటే, వాళ్ళు ఈ మనీని వేరే సెగ్మెంట్స్‌లో లైక్ క్రాప్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్ వీటికి దగ్గర వీళ్ళ దగ్గర 1,00,00,000,00,000 ఉన్నాయి ఇప్పుడు. ఈ 1,00,00,000,00,000ని వాళ్ళకేంటంటే ఫైనాన్సింగ్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ అనేవి ఫ్యూచర్‌లో వస్తాయి. అది కూడా ఈ సెప్టెంబర్ 2024లోనే చేయడం జరిగింది కాబట్టి, అందువల్ల వీళ్ళకి పీఈజీ అనేది 17.7 ఉంది. సో, దట్స్ వై నేనేమనుకుంటున్నా అంటే, వాళ్ళు ఫైనాన్సింగ్ చేసి ఫ్యూచర్‌లో మంచి ప్రాఫిట్స్ జనరేట్ చేస్తారని అర్థమైంది కాబట్టి, బారోయింగ్ కూడా చాలా ఎక్కువ దగ్గర 1,00,00,000,00,000 చేశారు కాబట్టి, ఆ 1,00,00,000,00,000తో ఎక్కువ ఫైనాన్స్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించే ఆ థాట్ ఏదైతే ఉందో, దానివల్ల పీఈజీ రేషియో 17.7కి అయితే వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను పర్సనల్‌గా. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు క్యాష్ ఫ్లోస్ ప్రెజెంట్ అయితే కంపెనీలో -5,500,00,00,000 అయితే ఉంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు. వాళ్ళు డివిడెండ్స్ కూడా పే చేయడం జరిగింది. దగ్గర 500,00,00,000 డివిడెండ్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో చేయడం జరిగిందనమాట. అండ్ బారోయింగ్స్ కింద లాస్ట్ ఇయర్‌లో 25,000,00,00,000 దగ్గరగా బారోయింగ్‌కి రీపేమెంట్ అయితే చేయడం జరిగిందనమాట. సో, ఓవరాల్‌గా అయితే కంపెనీ పరంగా లాస్ట్ ఇయర్ అయితే మైనస్‌లో ఉంది. నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి. బట్ ఏంటంటే ఫ్యూచర్‌లో అయితే ఖచ్చితంగా పాజిటివ్‌కొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎంత రీపేమెంట్స్, బారోయింగ్స్ చేసినా సరే ఓవరాల్‌గా ఏంటంటే వాళ్ళకి ఇన్వెస్టింగ్ నుంచి గాని,
అండ్ ఆల్సో లోన్ రీపేమెంట్స్ నుంచయితే వీళ్ళకైతే మనీ వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 63.50 ఉండేది లాస్ట్ 3, 4 ఇయర్స్‌గా ఇప్పుడు 66.29. దట్ మీన్స్ ఇక్కడ చూడొచ్చు మీరు కంటిన్యూయస్‌గా 66లో ఆన్ అండ్ యావరేజ్ 65, 66 అయితే మెయింటైన్ చేశారు. ఏంటంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే లాస్ట్ 3, 4 క్వార్టర్స్‌గా స్టేక్‌ని పెంచుకున్నారు ప్రమోటర్స్ అంటే పెంచుకున్నారంటే దీని మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంత బారోయింగ్ చేశారు కదా! దానివల్ల ఏంటంటే ప్రాఫిట్‌లుగా మారే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రమోటర్సే స్టేక్‌ని ఇంక్రీజ్ చేసుకోవడం జరిగిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఎఫ్ఐఎస్ చూస్తే కంటిన్యూయస్‌గా వాళ్ళు 7, 8 అండ్ ఒకసారి 13 అట్లా ఉన్నది. ఇప్పుడు కంటిన్యూయస్‌గా తగ్గించుకుంటూ 6.73 దగ్గరకైతే వచ్చింది. బట్ యాస్ ఇట్ ఈజ్ మనం ఆపోజిట్‌లో చూడొచ్చు. మన డీఏఎస్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి కంటిన్యూయస్‌గా స్టేక్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. అండ్ మీరు చూడొచ్చు లాస్ట్ 3, 4 ఇయర్స్‌గా సేమ్ ఉన్నారు. నంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మారలేదన్నమాట. ఒక 20,000 మారారు అంతే. ఓవరాల్‌గా అయితే సేమ్ అయితే ఉన్నారు. ఒకసారి మనం ఇక్కడ టీవీ ఫైనాన్స్‌లో కూడా చూసేద్దాం ఎల్&టీ ఫైనాన్స్ గురించి. వీళ్ళ సెగ్మెంట్స్ అయితే ఇక్కడ చూద్దాం ఒకసారి. వీళ్ళకి రెవెన్యూ ఎక్కువగా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లోన్స్ మీదైతే ఆహ్, ఒక 35% ఇక్కడ జరుగుతుంది. అండ్ రూరల్ గ్రూప్ లోన్స్‌లో వచ్చేసి 65% అయితే రెవెన్యూ జరుగుతుంది. అండ్ సెగ్మెంట్ వైస్ చూసుకుంటే రిటైలర్సే ఎక్కువ మందున్నారు. హోల్‌సేల్ బిజినెస్ వాళ్ళకైతే జస్ట్ 11-12% అయితే ఉంది. అండ్ అదర్స్ వచ్చేసి నియర్లీ 2% అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌కి 94% దాకా వెళ్తుంది. అండ్ డెబ్ట్ ఫండ్స్‌కొచ్చేసి 6.6 ఆర్ 7% నియర్లీ అని చెప్పుకోవచ్చనమాట. అండ్ హౌసింగ్ బిజినెస్‌లో వచ్చేసి హోమ్ లోన్స్‌కి 70% ఇస్తారు. లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీస్‌కి 20% ఇస్తారు. రియల్ ఎస్టేట్ వాటికొచ్చేసి నియర్లీ 10% అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఓవరాల్‌గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాస్ట్ 2, 3 మంత్స్‌గా కొన్ని కంపెనీస్ అమ్మేసిన కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే స్టేక్‌ని పెంచుకోవడం జరిగింది. మీరు దాన్ని ఇక్కడ చూడొచ్చు. అక్టోబర్ 2024లో ఓవరాల్‌గా -4,53,225. దట్ మీన్స్ ఓవరాల్‌గా ఏంటంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అమ్మినా, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కొనేసుకున్నాయి. ఇక్కడ ఆ పర్సెంటేజ్‌ని మీరు ఇక్కడ చూసుకోవచ్చనమాట. నేను ఆల్రెడీ చాట్‌జీపీటీని అడగడం జరిగింది. వీళ్ళ టాప్ 5 ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది వీళ్ళ మెయిన్ ఎయిమ్ అనమాట. ఆల్రెడీ వీళ్ళు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ముందున్నారు. మీరు మొబైల్ యాప్స్‌లో గానీ, వెబ్‌సైట్స్‌లో గానీ ఈజీగా చూసుకోవచ్చు. మీరేంటంటే పర్సనల్ లోన్ కావాలన్నా, వేటిల్లో అన్నా సింపుల్‌గా మీరు లాగిన్ అయ్యి కేవైసీలు అయిపోయిన తర్వాత మీరు లోన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ వీళ్ళేంటంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ ఎవ్రీ కంపెనీ చేసినట్లుగానే వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లోకి, ఇన్స్యూరెన్స్‌లోకి అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సర్వీసెస్‌లోకి కూడా దిగాలనుకుంటున్నారు. సో, ఒకసారి మనం టెక్నికల్ అనాలిసిస్ చేసేద్దాం. ప్రెజెంట్ అయితే ఇక్కడ 139.71 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్ఎస్ఐ వచ్చేసి మనకి ఎప్పుడైతే 30 కంటే కిందకి దిగిందో మీరు ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెడతాను చూడండి ఇక్కడ నేను. 30 కంటే ఎప్పుడు వచ్చిందో కిందకి అది ఓవర్ సోల్డ్ జోన్‌గా మనం పరిగణిస్తాం. సో, దట్ మీన్స్ ఇక్కడ రివర్సల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఏ పర్టిక్యులర్ స్టాక్ అయినా అది ఏ ఇండెక్స్ చూసుకున్నా సరే మీరు. సో, ఎల్&టీ ఫైనాన్స్‌కి ఇక్కడ ఓవర్ సెల్లింగ్ జోన్ అయితే ఇది కాబట్టి మీరు ఒకసారి చార్ట్ పరంగా చూసుకోవచ్చు. ప్రీవియస్‌గా గూడా ఇక్కడ ఓవర్ సోల్డ్‌కెళ్ళిపోయింది అండ్ బౌన్స్ అయింది మార్కెట్. అండ్ ఆల్సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఓవర్ సోల్డ్ అయిపోయింది. బౌన్స్ అయింది మార్కెట్. సో, ఆ విధంగా చెప్పుకుంటే ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ అయిపోయింది. అండ్ మార్కెట్ అనేది ఇక్కడ షేర్ పరంగా బౌన్స్ అయితే అయింది. అండ్ ఆల్సో సేమ్ హియర్ ఆల్సో మార్కెట్ అనేది ఇక్కడ ఓవరాల్‌గా కిందకి డౌన్ ట్రెండ్‌లో ఉన్నా సరే ఇక్కడ కూడా ఓవర్ సోల్డ్‌కొచ్చింది. సో, వి కెన్ సీ హియర్ మైనర్ బౌన్స్ బ్యాక్ అయితే చూడొచ్చు. బట్ అగైన్ రీటెస్ట్‌కి అయితే వచ్చింది. ఈ 2 లైన్స్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్‌గా యాక్ట్ చేస్తాయి. 139 అండ్ 134. సో, ఎవరన్నా ఒకవేళ స్టేక్ తీసుకోవాలి అనుకుంటే గనక మీరేంటంటే ఈ జోన్‌లో పర్టిక్యులర్ జోన్‌లో మీరు తీసుకోవచ్చు షేర్‌ని. అండ్ ఆల్సో ఒకవేళ లేదు మేము వెయిట్ చేస్తాము అనుకుంటే గనక నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్స్ నాకైతే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. అండ్ ఆల్సో వీక్లీ చార్ట్ పెట్టినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ సో, స్టాక్ అయితే ఆల్రెడీ ఇక్కడ లైక్ డబ్ల్యూ ప్యాటర్న్ స్మాల్‌గా ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు మనం. దాన్ని ఫార్మ్ చేసి ఆహ్, ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్‌లుందో వాటిని బ్రేక్ చేసుకొని పైకైతే వెళ్ళడం జరిగింది. అండ్ అదే విధంగా ఇప్పుడైతే రీటెస్ట్ అయితే జరుగుతుంది. సో, ఓవరాల్‌గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీళ్ళైతే ఎక్కువగా బోరింగ్ చేశారు లోన్స్ ఇద్దామని జెప్పి. దాంతో గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉందనిపిస్తుంది నాకైతే. అండ్ ఆల్సో
వీళ్ళకేంటంటే మనకి పీఈ పరంగా ఈ కంపెనీకి చూసుకున్నట్లయితే ఎర్నింగ్స్ పర్ షేర్ కంటిన్యూయస్‌గా పెరుగుతుంది. అండ్ ఆల్సో పీఈ కూడా మనకి ఇండస్ట్రీ పీఈతో పోలిస్తే తక్కువలో ఉంది కాబట్టి స్టాక్ అనేది అండర్ వాల్యూడ్‌గా అని నాకనిపిస్తుంది పర్సనల్‌గా. అండ్ ఆల్సో మీరిక్కడ ప్రీవియస్‌గా చూసుకుంటే ఎప్పుడో వాల్యూమ్స్ జూన్‌లో అయితే ఇక్కడ క్రియేట్ అవ్వడం జరిగింది. బట్ ఇప్పుడైతే మీరు వాల్యూమ్స్ అయితే అసలు లేనే లేవు. ప్రెజెంట్ అయితే నార్మల్‌గా జరుగుతున్నాయి. సో, మార్కెట్ కండిషన్ గూడా పెద్ద బాగలేదు గాబట్టి ఓవరాల్‌గా అంతే ఉందనిపిస్తుంది నాకు. అండ్ వీళ్ళిచ్చిన టార్గెట్ వచ్చేసి రూ. 219 గాబట్టి 219 వచ్చేసి ఇప్పుడు నేనిక్కడ పెడతాను చూడండి ఇక్కడ. సో, 219 రూపీస్ అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రైస్ నుంచి వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్‌గానే యాక్ట్ చేస్తుంది. వాళ్ళిచ్చిన టార్గెట్‌కి నియర్లీ 55-57% అయితే ఉందన్నమాట. సో, ఇన్‌కేస్ మీరు తీసుకోవాలి అనుకుంటే గనక ఈ జోన్‌లో తీసుకోవచ్చు. అండ్ మీరింకోటి గుర్తుంచుకోవాలి. ఈ జోన్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు నేను మార్క్ చేశానో అదొచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా కూడా యాక్ట్ చేస్తుంది. అందుకే ఇక్కడ ప్రీవియస్‌గా కూడా చూసుకోవచ్చు మీరిక్కడ. సో, అలాగే యాక్ట్ చేసిందనమాట. ఇది స్ట్రాంగ్ సప్లై జోన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీరెంత వోల్టాలిటీ ఉందో ఇక్కడ. సో, రిజెక్షన్స్ అనేవి జరిగాయి అండ్ పైకెళ్ళేటప్పుడు కూడా ఒకసారి రీటెస్ట్ అయితే అయింది స్టాక్. సో, దిస్ ఈజ్ ఏ సప్లై జోన్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ కూడా మొన్న ఈ మంత్‌లోనే మీరు చూడొచ్చు ఇక్కడ రిజెక్షన్స్. ఇదేంటంటే ఓవరాల్‌గా వీళ్ళ కంపెనీ పరంగా బోరింగ్స్ చేసి గ్రో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళిచ్చిన టార్గెట్ ప్రకారం అండ్ వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఎల్&టీ ఫైనాన్స్ పరంగా మీరొకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుందనమాట. మనకి ఆర్‌బీఐ రేట్ కట్స్ పరంగా ఇవన్నీ ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అనేవి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఈ కంపెనీని ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఈ పాయింట్‌ని మైండ్‌లో పెట్టుకొనైతే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే తీసింది. మీ ఓన్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ.